హ్యాండ్ తోని సూది పట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ తోని ఫ్లవర్ పట్టుకోవాలి. ఎంత పండుగ అయినా ఈ పని అయితే తప్పదు కదా. అయ్యో మా రుత్విక్ ప్రాజెక్ట్ మొత్తం వాటర్ ఇట్లా పట్టుకుంటే వాటర్ అన్ని అందులో నుండి గారిపో. మహారతి గై కొనరావమ్మా. హ్యాపీ దివాళీ టు ఆల్. మార్నింగ్ ఈ పూల దండలు కూర్చోడము లేట్ అవుతుంది కదా, అందుకే నైట్ కూర్చుకొని పెట్టుకుంటున్నా. సో డోర్స్ కి కట్టడానికి, దేవుడి దగ్గర పెట్టడానికి ఎప్పుడైనా కూడా నైటే పెట్టుకుంటాం. ఎట్లా పెట్టాలి? 2 ఎల్లో 1 రెడ్ పెట్టన్నా, 2 రెడ్ 1 ఎల్లో పెట్టన్నా, 2 రెడ్. పువ్వులు అయితే ఫుల్ ఫ్రెష్గా ఉన్నాయి. రేపు చాలా రేటు ఉంటాయి ఇంకా బంతి పువ్వులు. ఇవి ఎట్లా? ఇవి 70 రూపాయలకి కేజీ సేల్ చేస్తున్నారు. రేపు ఇంకా రేట్ ఎక్కువ ఉంటాయని ఇప్పుడే తెచ్చుకున్నా. 100 పైనే ఉంటాయా? ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ మాత్రం. బతుకమ్మ టైంలో మాత్రం బంతి పూలు అన్ని మొత్తం వాటర్ ఇట్లా పట్టుకుంటే వాటర్ అన్ని అందులో నుండి గారిపోయేటి. కానీ ఇవి ఎంత బాగున్నాయి చూసినా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. పువ్వులు కడితేనే డోర్స్ కి పండగలు వస్తుంది. మామిడాకులు, పువ్వులు ఏమంటారు మరి? మీరు తెచ్చుకున్నారా మరి ఫ్లవర్స్? అక్కడ మా ఆయన చెప్తున్నాడు, నేను మీకు చెప్తున్నా. మరి మీరు కూడా 1 డే బిఫోరే ఇట్లా చేస్తారా? చెప్పండి. చూసిరా, నేను కూర్చుతా, ఎవ్వరు లేరని నేను మొదలు పెట్టినా. పిల్లలు ఇద్దరు వచ్చిర్రు ఫైటింగ్. నేను కూస్తా ఇస్తా. నీకు ఇంకొక దండ ఇస్తా. ఇంకొక సూది ఉంది, ఉందా? నేను పెట్టిస్తా. పిల్లలు ఉంటే చేయనియరని నేను వాళ్ళు లేనప్పుడు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చిర్రు ఇద్దరు. నేను చేస్తా అంటు. ఇది అనేది కంప్లీట్ అయినాక నీకు ఇస్తా, ఓకేనా? పాడేయకు పువ్వులని. సరిపోతా డోర్కి? డాడీ దిక్కు తీరు. కొత్త డ్రెస్ వేసుకుంటారా రేపు? న్యూ డ్రెస్. నీకు సౌరం ఏమన్నావు కదా ఇవాళ, మరి ఎందుకు మళ్ళీ గుర్తు చేయలేదు? మా విన్ని ఈరోజు మమ్మీ సౌరం వేయి అని నిన్ననే చెప్పింది, మళ్ళీ గుర్తు చేయలేదు. మమ్మీ సౌరం వేయి, కాకపోతే టైట్ అయ్యకు, లూజ్ అయ్యని చెప్పింది. ఈ హెయిర్ కి సౌరం అయ్యన్నట్ట. నేను ఒక్కసారి చెల్లకటి తోని సూది పట్టుకోవాలి, లెఫ్ట్ హ్యాండ్ తోని ఫ్లవర్ పట్టుకోవాలి. ఇప్పుడు హోల్లో పెట్టాలి. మెల్లగా గిట్లా పట్టుకోవాలి. కూర్చో, మీదికి రావాలి సూది. కూర్చో. వచ్చింది. మీరు ఇప్పుడు సూది పట్టుకొని పువ్వుని కిందికి ఇగ్గు. అంతే. అయ్యో పువ్వుని కిందికి ఇగ్గుమంటే సూదిలో నుండి దారం పోయింది. ఓకే, ఇస్తా. సో ఇలాంటి పిల్లలకి చెప్పాలి, విసిగించినా సరే ఇంట్రెస్ట్ చూపుతారు. ప్రతి పండుగ రోజు టెంపుల్ కి వెళ్ళడం అలవాటు, కానీ ఈసారి అసలు టైం లేకుండే. మా ఆయనకి డ్యూటీ ఉంది. బంతి పూలు, మామిడి తోరణాలు కట్టేసినాం కదా. రుత్విక్ ది డ్రైడ్ ఏంటిదా? డ్రైడ్ పెటల్స్ మేక్ ఫ్లవర్స్ అండ్ స్టిక్ ఇట్. సో ఇది చేసిండు, సూపర్గా ఉంది. డ్రైడ్ కాలేదు, రేపు స్కూలు ఓపెన్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు డ్రైడ్ అవుతాయని. సో ఇప్పుడే పెట్టింది అది. ఇవన్నీ కూడా రేపటి వరకు అట్లనే ఉంటాయి. ఎట్లనే బాగుందా? క్లియర్గా చూపిస్తా. ఫైనల్గా మా రుత్విక్ ఇది ప్రాజెక్ట్ వర్క్ కంప్లీటెడ్. సో డ్రైడ్ పెటల్స్ అన్నారు. ఇది ఒక్కటే కొంచెం డ్రై అయింది. హైబిస్కస్, మ్యారీగోల్డ్, నందివర్ధన, ఇవి 2. సో ఈరోజు ఫ్లవర్స్ దీపావళికి తీసుకొచ్చిన ఫ్లవర్స్ నుండి తీసుకొని పెట్టుకున్నాడు. రేపటి వరకు డ్రైడ్ అయిపోతే స్కూల్కి తీసుకొని వెళ్తాడు. ఎట్లా ఉంది? బాగుందా? ఇంకా కొంచెం ఫైనల్ ఫినిషింగ్ ఉంది దీనికి. సో చేసిన తర్వాత కంప్లీట్గా మీకు చూపిస్తాను.
చాలా ఇంట్రెస్ట్ వాడికి, ఇలాంటివి ఇష్టంగా చేస్తాడు. ఫైనల్ ఫినిషింగ్ తర్వాత మా రుత్విక్ ప్రాజెక్ట్ వర్క్ ఎలా ఉంది, బాగుందా? వస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి. దీపాలు కాబట్టి దీపాలు పెట్టిండు. మీ అందరికి తెలుసో లేదో నేను ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తాను. ఎప్పుడో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి లక్ష్మీ కాసుల పేరు దీపావళి రోజే వచ్చింది. నెక్స్ట్ క్లిప్స్ లో ఈ హారమే వేసుకున్నా, చూస్తారు. మీరు నచ్చితే లైక్. ఈవినింగ్ లక్ష్మీ పూజ కోసం అని పువ్వులకి బయటకు వచ్చినాము. చాలా రేటు ఉన్నాయి. ఆ రోజు చెప్పాను కదా, సో 1 డే బిఫోర్ తీసుకుంటేనే బెటర్. ఆ రోజు వచ్చినాము. ఈవినింగ్ టైంలో అసలు గుర్తులేవు, చాలా కాస్ట్ చెప్తున్నారు. అయినా కూడా తీసుకున్నాను. జామకాయలు కూడా కావాలి అన్నాను కదా, జామకాయలు కూడా తీసుకున్నాను. ఫైనల్ గా శారీ కట్టుకొని రెడీ అయిన తర్వాత ఒక వీడియో మీకు షేర్ చేద్దాం అనుకున్నా, అసలు టైం లేకుండే. పిల్లల కన్వర్జేషన్ చూడండి దీపాలు రెడీ చేస్తున్న టైంలో. ఇక్కడ ఇది నూనె, నీళ్ళు అనుకునేరు. మరి దీపాలన్నీ రెడీ చేసిన తర్వాత ఫొటోస్ దిగకపోతే ఎట్లా? సో చాలా ఫొటోస్ దిగినాము. అవన్నీ కూడా వీడియో లాస్ట్ లో షేర్ చేస్తాను మీకు. ఫస్ట్ అయితే మేము ముగ్గురం దిగుతున్నాం. మా విన్నికి లాస్ట్ టైం నుండి చాలా ఇంట్రెస్ట్ కలిగింది దీపావళి పండుగ అంటే. దీపాలన్నీ పెట్టడానికి వెళ్తున్నాను. ఫస్ట్ తులసి కోట దగ్గర పెట్టాలి కదా, సో దేవుడి దగ్గర ఆల్రెడీ పెట్టేశాను. తులసి కోట దగ్గర పెట్టి ఇంట్లోకి వచ్చే టైంలో పిల్లలు అస్సలు ఆగట్లేదు. పక్కన వాళ్ళు బాంబులు కాలుస్తున్నారు. మమ్మీ బాంబులు అని సతాయిస్తున్నారు. కాసేపు ఫొటోస్ దిగి వెళ్ళిపోయారు. సో బయట వాకిట్లో నేను ఇలా చిన్న డెకోర్ చేశాను. ఈ దీపం ఆర్ట్ది నేను వేములవాడలో తీసుకున్నాను. జస్ట్ 10 రూపీస్కే. సో ఎవ్రీ దీపావళికి కంపల్సరీ వేస్తాను. ఫైనల్ గా ఈవెన్ దీపావళి పండుగ అంటే ఓన్లీ దీపావళి స్పెషాలిటీ. లక్ష్మీ పూజ కూడా ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము. పూజ కంప్లీట్ అయింది. మెయిన్ థింగ్ ఏంటంటే కొబ్బరికాయ కొట్టేటప్పుడు నాకు చాలా భయం వేస్తుంది. అస్సలు పగలదు. పూజ టైంలో కూడా, వినాయక చవితి టైంలో కూడా. సో మన వెనక వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, నాదేమో పలగదు. సో అది నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఫైనల్ గా పలిగింది. చిన్న ఫ్లవర్ వచ్చింది కొబ్బరికాయలో. చాలా బ్లెస్డ్ అనిపించింది నాకైతే. ఫుల్ హ్యాపీ. పూజ అంతా అయిపోయిన తర్వాత మా విన్ని నేను హారతి పట్టేసినాం. హారతి పాట పాడాను. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో పడతులు ఇచ్చే హారతులు మా హారతి గై కొనరావమ్మ, మా హారతి గై కొనరావమ్మ. ఎలా ఉంది ఫ్రెండ్స్ నా హారతి పాట? నేను వినాయక చవితి టైంలో కూడా హారతి పాటలు పాడుతుంటాను వినాయక మండపం దగ్గర. ఫైనల్ గా మా లక్ష్మీ పూజ ఇది. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. పూజ మనం ఎంత ఇంట్రెస్ట్ గా చేస్తాము. పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ చూడండి పక్కకి ఎట్లున్నాయో. సో ఇప్పుడు అవన్నీ కూడా సర్దాలి. పూజ అయిపోయిన తర్వాత పిల్లలతో మేము కూడా కలిసి జాయిన్ అయ్యి ఫైర్ క్రాకర్స్ కాల్చాము. నేను ఓన్లీ చిచ్చుబుడ్డి క్రాకర్స్ మాత్రమే కాలుస్తానని చెప్పాను కదా, అవే కాల్చాను. అది కాదు, క్రాకర్ తీసుకో, పెద్ద క్రాకర్. మన ఇద్దరు విన్ని పట్టుకో.
గీడ పెట్టాలరా భూచక్రం, గీడ పెడితే తిరుగుతుంది. మా ఋత్విక్ అయితే కొంచెం కూడా భయం లేదు, అన్ని రకాల బాంబులు కాలుస్తున్నాడు. నాకేమో భయం అవుతుంది ఎక్కడ పైన పడేసుకుంటాడేమో అని. కానీ ఫుల్ బాంబులు కాల్చిండు నేను వచ్చే లోపే. పిల్లలకి బాంబులు ఇచ్చేటప్పుడు పేరెంట్స్ దగ్గర ఉండాలని చెప్పిన కదా, మరి మీరు లేరేంటి అని అనుకోవచ్చు. నేను ఆల్రెడీ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో అన్ని సర్దేసి వచ్చేంతలోపు మా ఆయనని పిల్లల దగ్గర ఉండమని చెప్పిన. సో తను ఉన్నాడు కాబట్టి వాళ్ళు అట్లా కాల్చుకుంటున్నారు. లాస్ట్ కి మా ఆయన కూడా కాల్చిండు. విని వాళ్ళు ఇంకా కాలుస్తూనే ఉన్నారు. నాకు ఇంట్లో పని ఉందని నేను వెళ్ళిపోయినా. దీపావళి రోజు చాలా రీల్స్ చేసిన. మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, కరీంనగర్ శ్రీలత, కరీంనగర్ కప్పులు 2 ఉంటాయి. పూజ అయిపోయింది, బాంబులు కాల్చినాం. ఎంత పండుగ అయినా ఈ పని అయితే తప్పదు కదా. నైట్ 9:30 అవుతుంది. ఇప్పుడు రైస్ పెడుతున్నా. సో ఇది అన్నం కావాలి, మేము తినాలి, అప్పుడు పడుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మా దీపావళి బ్లాగ్ ఎట్లా ఉంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా పిక్స్ తిన్నాం దీపావళి రోజు, కానీ మీకు కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దు. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేస్తే ఇంకొకరికి సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ లైక్ ద వీడియోస్.